योग दर्शनम। ओम नमो वेंकटेशाय। अभिमत ध्यान साध्या अभिमत रूप सेव्या गोविंद गोविंद। यथा तथा भूतमपास्त भेदकम यथा यथं कर्मफलं दिशन्तं यथा यथा त्वां हृदि भावयामि तथा तथा मे हृदयं विशस्व అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి శుభ కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభం చేసుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వత ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రబలం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు మానవుల మనస్సులలో ఉండేటువంటి అలజడులను తగ్గించటానికి, మానవుల మనస్సులలో ప్రశాంతత నెలకొనటానికి కొన్ని చిత్త పరికర్మలు అనే పేరుతో సాధనాలను వివరిస్తున్నారు. ఆ సాధనాలను క్రమక్రమంగా పతంజలి మహర్షి గారు చెప్పారు. ప్రాణాయామం గురించి చెప్పారు. అలాగే విశోకావా జ్యోతిష్మతి అని దాని గురించి ఆలోచించమని చెప్పారు. అలాగే మనస్సును ఒకచోట స్థిరంగా ఉంచమని ధారణ గురించి చెప్పారు. అలాగే ధ్యానాన్ని గురించి కూడా చెప్పారు. చెప్పుకుంటూ వస్తున్నటువంటి మహర్షి గారు మానవుడికి ఉండేటువంటి స్వప్నాన్ని, సుషుప్తిని, కలలని, దీర్ఘ నిద్రని, ఈ రెండిటిని గురించి కూడా ఆలోచించుకోవటం అనేది మానవుల యొక్క మనస్సుకు శాంతినిచ్చేటువంటి సాధన అనే అంశాన్ని కూడా చెప్పారు. ఆ అంశాన్ని గత సూత్రంలో స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అనేటువంటి సూత్రంలో చెప్పారు. ఈ చిత్త పరికర్మలు ఎక్కువగా చేసుకుంటూ పోతే, వీటి గురించే చర్చించుకుంటూ పోతే అసలు సాధన పక్కకి జరిగిపోతుంది. అందువలన ఈ చిత్త కర్మలను ఇంతటితో ఆపేసుకుందాము అని మహర్షి గారు భావించి తాను చెప్పదలుచుకున్నటువంటి ఈ చిత్త పరికర్మలను మానవుల యొక్క మనసులలో ఉండేటువంటి అలజడులను తగ్గించి ప్రశాంతతను తెచ్చి ఆ ప్రశాంతత మీదుగా సాధన చేసుకునేటువంటి శక్తిని తెచ్చిపెట్టేటువంటి సాధనాలను ఉపసంహరించదలుచుకుని చివరి సాధనంగా యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రంలో ఒక సాధనం చెప్తున్నారు. యథాభిమత ధ్యానాద్వా అనేది మహర్షి గారి సూత్రం. ఎవరెవరికి ఏ ఏ భగవంతుని యొక్క రూపాల మీద ఆసక్తి ఉంటుందో, ఏ ఏ సాధకులకి లేదా ఏ ఏ సామాన్య ప్రజలకి
ఏ భగవంతుని యొక్క శరీరం మీద లేదా భగవంతుని యొక్క ఏ స్వరూపం మీద ఆసక్తి లేదా ప్రీతి లేదా ఏదో ఒక విశేషమైనటువంటి భక్తి అనేది ఉంటుందో ఆ స్వరూపాన్ని ధ్యానించటం ద్వారా వారి వారికి ఇష్టమైనటువంటి రూపాన్ని ధ్యానించటం ద్వారా మనసులోని అలజడిని కట్టుకోవచ్చు, మనసులో ప్రశాంతత నెలకొనేట్టుగా చేసుకోవచ్చు అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. యథాభిమత ధ్యానాద్వా అని. ఈ యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రంలో చెప్పినటువంటి ఈ యథాభిమత ధ్యానం మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి ఈ చిత్త పరికర్మలలో చివరి సాధనం. చిత్తాన్ని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి మహర్షి గారు చూపించినటువంటి సాధనాలలో ఈ యథాభిమత ధ్యానం అనేటువంటిది చివరి సాధనం. ఈ సాధనంతో ఇంకా చాలు. చిత్త పరికర్మలు లేదా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఉండేటువంటి సాధనాలు వీటి గురించి చెప్పటం చాలిస్తున్నాను అని మహర్షి గారు చెప్పదలుచుకుంటూ యథాభిమత ధ్యానాద్వా, ఎవరికి ఏ ధ్యానం, ఎవరికి ఏ రూపాన్ని ధ్యానించటం, ఎవరికి భగవంతుడి యొక్క ఏ స్వరూపాన్ని మనసులో ఉంచుకోవటం ఇష్టమో ఆ రూపాన్ని ధ్యానించుకోవటం ద్వారా, ఆ రూపాన్నే మనసులో స్థిరంగా ఉంచుకోవటం ద్వారా కూడా మనసులో ప్రశాంతతను తెచ్చుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. యథాభిమత ధ్యానాద్వా, ఎవరికి ఏమి ఇష్టం వస్తే అది చేసుకోవచ్చు, ఆ రూపంలో ధ్యానించుకోవచ్చు అని చెప్పటం ద్వారానే ఇంకా నేను చెప్పేది ఆపేస్తున్నాను అనేటువంటి సూచన మహర్షి గారు ఇచ్చినట్లే అయింది. ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు. కానీ ధ్యానం ఏ రూపాన్నైనా ధ్యానం చేసుకోవచ్చు అన్నంత వరకే ఆప్షన్ తప్ప, మేము ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే మాత్రం మళ్ళీ లాభం లేదు. ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని ధ్యానించుకుంటాము అన్నా కూడా లాభం లేదు. ఆ రూపం భగవంతుడికి చెందిన రూపం అవ్వాలి, ఆ రూపం మనసులో ప్రశాంతతను తెచ్చిపెట్టేదిగా ఉండాలి అనే కండిషన్ మాత్రం ఉండనే ఉంది. కాబట్టి యథాభిమతం, భగవంతుని యొక్క రూపాలలో ఏదో ఒకటి నచ్చిన రూపం, భగవంతుని యొక్క అవతారాలలో కానీ భగవంతుని యొక్క వేషాలలో కానీ ఏదో ఒక అవతారం, ఏదో ఒక వేషం, నచ్చిన వేషం, ఆ వేషాన్ని ఆ అవతారాన్ని ధ్యానించుకుంటూ పోతే కనుక ఈ లౌకికమైన సాంసారికమైనటువంటి వస్తువుల మీద ఆసక్తి తగ్గుతుంది. తగ్గటం ద్వారా మనసులో అలజడి కూడా తగ్గుతుంది. మనసులో ప్రశాంతత ద్వారా సాధన ద్వారా పై ఫలితం అనేది జరుగుతుంది అని మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం. కానీ మహర్షి గారు చెప్పడం చాలా యథాభిమతం అని ఆప్షన్ ఇస్తున్నట్టుగా చెప్పేస్తున్నారు కానీ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అన్నట్లు చెప్పేస్తున్నారు కానీ, ఆయన చెప్పినటువంటి సూత్రాల వరస, సూత్రాల సీక్వెన్స్ని గనక సరిగ్గా పరిశీలిస్తే ఆయన చెప్పదలుచుకుంది ఇంకా లోతుగా ఉంది అనే విషయం తెలుస్తోంది. ఈశ్వరుడు యొక్క రూపాన్ని లేదా భగవంతుడికి సంబంధించినటువంటి ఏదో ఒక స్వరూపాన్ని ధ్యానించు అని చెప్పటం మొదట్లో మహర్షి గారు చెప్పలేదు, మొదటి సూత్రంగా దీన్ని చెప్పలేదు, చివరి సూత్రంగా చెప్తున్నారు. అందులోనూ స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అనే గత సూత్రం తరువాత ఈ సూత్రాన్ని ఇక్కడ ఉంచుతున్నారు. ఇలా ఉంచడం ద్వారా, ఈ సూత్రాలను పక్కపక్కన పెట్టడం ద్వారా మహర్షి గారికి ఏదో ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అని మనకు తెలుస్తోంది. ఈ స్వప్న నిద్రలకు ఈ యథాభిమత ధ్యానానికి ఈ రెండిటికి ఏదో లింక్ ఉంది అనే అభిప్రాయంతోనే ఆ అభిప్రాయాన్ని తెలియ చెప్పటానికే పక్కపక్క సూత్రాలుగా పెట్టారు అని అనిపిస్తోంది. దాన్ని గనక మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే మహర్షి గారి అభిప్రాయం ఏమిటి, ఈ యథాభిమత ధ్యానాద్వా అని చెప్పటంలో, అందులోనూ ఇప్పుడు చెప్పటంలో మహర్షి గారి యొక్క తాత్పర్యం ఏమిటి అనేది గనక ఆలోచిస్తే చాలానే ఉంది అని అనిపిస్తోంది. మాండూక్యోపనిషత్తులోని కొన్ని విశేషాల ప్రకారం, మాండూక్యోపనిషత్తు చేసినటువంటి సూచనల ప్రకారం మానవుడికి 3 దశలు ఉంటాయి. ఆ దశల గురించి మనం గత రోజులుగా చర్చించుకుంటూనే ఉన్నాము. 3 దశలు
మెలకువగా ఉండేటువంటి దశ ఒకటి జాగ్రత్త అవస్థ, కలలు గనేటువంటి దశ ఒకటి స్వప్నావస్థ, నిద్రపోయే లేదా గాఢ నిద్రపోయే సుషుప్తిని పొందేటువంటి దశ ఒకటి సుషుప్తి అవస్థ. ఈ 3 దశలలో ఉండేటువంటి ఈ జీవుడికి 3 పేర్లున్నాయి. ఒక్కొక్క దశలోనూ ఒక్కొక్క పేరు. జాగ్రత్త దశలో ఉండేటువంటి మెలకువగా ఉండేటువంటి జీవుడికి పేరు విశ్వ, విశ్వడు అని ఈయనకు పేరు. కలలు గంటూ స్వప్న దశలో స్వప్నావస్థలో ఉండేటువంటి జీవుడికి పేరు తైజస అని ఆయన పేరు. గాఢ నిద్రపోతూ సుషుప్తి అవస్థలో ఉండేటువంటి జీవుడికి ప్రాజ్ఞ అని పేరు. ఒకే జీవుడు ఆయా దశలలో ఆయనకి పేరు మారిపోతూ ఉంటుంది. ఈ దశలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి, లేదా ఆ వ్యక్తులు నిర్వహించేటువంటి బాధ్యతలను బట్టి పేరు మారటం అనేది మనకు మెలకువగా ఉన్నప్పుడు అలవాట్లో ఉన్నదే. ఇంట్లో ఉన్నప్పుడు ఒక పేరు, ఆఫీస్కి వెళ్తే ఇంకొక పేరు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇంకో పేరు. అలాగే మెలకువగా ఉన్నప్పుడు విశ్వ అని పేరు, కలలు కంటున్నప్పుడు తైజస అని పేరు, సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రాజ్ఞ అని పేరు. వీళ్ళకి విశ్వ తైజస ప్రాజ్ఞా అని సామాన్యంగా ఒక పేరు. మహర్షి గారు గత సూత్రంలో తైజసుడు గురించి అలాగే ప్రాజ్ఞుడు గురించి తెలుసుకోమని చెప్పారు. స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అనేటువంటి సూత్రంలో తైజసుడు ప్రాజ్ఞుడు వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి అంటే మెలకువగా ఉండేటప్పుడు విశ్వడు గురించి కూడా తెలుసుకోవాలి అని చెప్పినట్టే అయిపోయింది. విశ్వడు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, మాకు వ్యవహారంలో ఉన్నవాడే, మాకు అలవాట్లో ఉన్నవాడే అని అనేస్తారు, ఎందుకు అనటం అనే అభిప్రాయంతో ఆయన స్వప్న నిద్రా జ్ఞానాలంబరం వా అని మాత్రమే చెప్పారు. అభిప్రాయం మాత్రం విశ్వ తైజస ప్రాజ్ఞులను గురించి తెలుసుకోవటం అనే అనిపిస్తోంది. ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులను గురించి తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకోవాలి, ఏ రకంగా వీరి రూపాన్ని అర్థం చేసుకోవాలి, ఈ పేరు ఆ పేరు కలిగినటువంటి జీవుణ్ణి ఏ విధంగా సులభంగా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే, స్థూలమైనటువంటి ఈ చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలన్నీ ఉండేటువంటి శరీరంతో కలగలిసిన వాడు విశ్వడు. ఈ స్థూల శరీరంతో కలగలిసిన వాడు విశ్వడు. అలా కాకుండా స్థూల శరీరంతో సంబంధం లేకుండా ఈ స్థూల శరీరం తనకు తెలియనట్లుగా పడుకోగా స్థూల శరీరంతో సంబంధం లేకుండా లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరంతో కలిసి ఉండేటువంటి వాడు తైజసుడు. విశ్వడు అంటే స్థూల శరీరంతో, ఇప్పుడు ఏ శరీరంతోనైతే మనం వ్యవహారం చేసుకుంటున్నామో, ఏ శరీరంతోనైతే మనం ఈ లోకంలో సంచరిస్తున్నామో ఆ శరీరంతో కలగలిసినటువంటి జీవుడు విశ్వడైతే, ఈ శరీరం లోపల తప్పనిసరిగా ఉండవలసినటువంటి సూక్ష్మ శరీరంతో కలగలిసిన వాడు తైజసుడు. ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి తైజసుడు ఆ సూక్ష్మ శరీర సహాయంతో కలలు కంటూ ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు ప్రధానమైనది. దానికి వరుస లెక్కేదో ఉంది. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం అని లెక్కేదో ఉంది. ఆ సూక్ష్మ శరీరం, దాంట్లో ఉండేటువంటి అవయవాలు, ఆ అవయవాల యొక్క విస్తృతి అవన్నీ వేరే విషయం. ఈ సూక్ష్మ శరీరంతో కలగలిసినటువంటి జీవుడు తైజసుడైతే, ఈ సూక్ష్మ శరీరమే కాక ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా తెచ్చిపెట్టేటువంటి కారణ శరీరంతో కలగలసినవాడు, అవిద్యతో కలగలసినవాడు ప్రాజ్ఞుడు. ఈ అవిద్యకు బీజం అని కూడా పేరుంది. బీజం అంటే ఒక విత్తనం అనే అర్థం. విత్తనం ఎలాగైతే మొలకను పుట్టిస్తుందో, ఆ మొలక ద్వారా ఒక మహావృక్షాన్ని కళ్ళ ముందుకు తెస్తుందో, అదేవిధంగా ఈ నిద్ర లేదా ఈ సుషుప్తి అవస్థ లేదా అవిద్య, ఈ మూడు ఒకటి దానికి ఒకటికి తేడా లేనటువంటి ఈ మూడు బీజ రూపంలో ఉండి స్వప్నం అనేటువంటి మొలకని లేదా మన మెలకువ అనేటువంటి మహావృక్షాన్ని తెచ్చి మన ముందు ఉంచుతాయి. కాబట్టి ఈ దశకు బీజావస్థ లేదా బీజ దశ అనే పేరు ఉండటం కూడా కద్దు. అటువంటి బీజంతో తనను తాను కలుపుకున్నవాడు,
తన యొక్క సంస్కారాలన్నిటినీ అదే బీజంలో దాచుకుని మళ్ళీ తిరిగి పైకి లేవటానికి సిద్ధమైనటువంటి వాడు ఈ జీవుడు ప్రాజ్ఞుడు అని పిలువబడతాడు. ఒక్కొక్క దశలోనూ ఒక్కొక్క శరీరం ఉంది. మనం ఒకసారి ముందు నుంచి వెళ్ళినట్టుగా వెనక నుంచి ఒకసారి ముందుకు వస్తే, ప్రాజ్ఞుడు అనేటువంటి సుషుప్తి కాలంలో ఉండేటువంటి జీవుడు కేవలం బీజం అనేటువంటి అవిద్య అనే శరీరాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. బీజావస్థలో ఉండేటువంటి అవిద్యనే శరీరంగా ఉంచుకుంటాడు. కాబట్టి ఈయనకి కారణ శరీర అని పేరు. ఈ కారణం బీజం ఎప్పుడైతే మొలకెత్తినప్పుడు ఆ మొలకతో పాటు ఈ బీజం కూడా అందులో కలిసిపోయి ఉంది. కాబట్టి స్వప్నావస్థకు వచ్చినప్పుడు ఈ అవిద్య ఉంది, అవిద్యతో పాటుగా మనం అనుకున్నటువంటి సూక్ష్మ శరీరము ఉంది. అలా సూక్ష్మ శరీరము అవిద్య అని రెండిటితో కలగలసిన వాడు ఆ జీవుడు. తైజసుడు బీజంతోనూ అలాగే ఆ సూక్ష్మ శరీరంతోనూ రెండిటితోనూ కలగలసి ఉంటాడు. మొలక మహావృక్షమై బయటికి వచ్చిన తర్వాత ఆ మహావృక్షంలో మొలక ఉంది, ఆ మొలకకి కారణమైనటువంటి ఈ బీజము ఉంది అని చెప్పుకుంటూ ఉన్నట్లుగా అవిద్య ద్వారా వచ్చేటువంటి సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి స్థూల శరీరం అనేటువంటి 3 శరీరాలు కలగలసిన వాడు ఈ విశ్వడు అనేటువంటి మెలకువగా ఉండే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి జీవుడు. అంటే విశ్వడికి మనం అనుకుంటున్నట్లుగా ఒక శరీరం కాదు, 3 శరీరాలున్నాయి. కలలుగొనేవాడికి 2 శరీరాలున్నాయి. ప్రాజ్ఞుడు సుషుప్తి అవస్థలో ఉండేటువంటి వాడికి ఒక శరీరం మాత్రమే ఉంది. 3, 2, 1 అని వీటి శరీరాల లెక్క. ఇవి స్థూలంగా, అతి స్థూలంగా, అతి సంగ్రహంగా మనం విశ్వ తైజస ప్రాజ్ఞులను గురించి తెలుసుకోవలసినటువంటి ప్రాథమికమైన విషయాలు. వీటిని స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా అన్నప్పుడు ప్రాథమికంగా జ్ఞానంగా మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు అని అనుకోవచ్చు. అందులోనూ స్వప్న శబ్దానికి అర్థమేమిటి అనే విచారణ చేస్తే అందులో జాగ్రత్త దశ కూడా ఇమిడి ఉంది అనే విషయం చాలా లోతుకు వెళితే అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులకు ఉండేటువంటి ఈ 3, 2, 1 శరీరాలను గురించి తెలుసుకోవటం కూడా స్వప్న నిద్రా జ్ఞానాలంబనంలో ఒక భాగం అని మనకు అర్థమవుతుంది. ఈ స్వప్న నిద్రా జ్ఞానాలంబనం నుండి, ఈ స్థాయి నుండి యథాభిమత ధ్యానం అనేటువంటి పై స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచించటం కోసం మహర్షి గారు ఈ స్వప్న నిద్రా జ్ఞానాలంబనం తరువాత యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రాన్ని రచిస్తున్నారు. కేవలం విశ్వ తైజస ప్రాజ్ఞులని ఇంతవరకు మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. స్థూలమైనటువంటి శరీరం, సూక్ష్మ శరీరంతోనూ కారణ శరీరంతోనూ కలిసి ఉన్నటువంటి స్థూలమైన శరీరం అంటే మనకు కనిపించే, మనం వాడుకునే, మనకు వాడకంలో ఉండే, మనకు వ్యవహారయోగ్యమైనటువంటి శరీరం మాత్రమే కాదు, ఇంతకు మించి పెద్ద శరీరం ఉండవచ్చు. ఈ స్థూల శరీరం మనకు ఉండేటువంటి శరీరం మాత్రమే కాదు, మనకంటే కూడా పై స్థాయి శరీరం ఈ శరీరంలో స్థూల శరీరంగా ఉండవచ్చు. ఆ పై స్థాయి శరీరాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనకు కనిపించే, కనిపించని, మన ఊహలకు అందే స్థాయిలో ఉండేటువంటి ఈ బ్రహ్మాండం మొత్తం ఒక శరీరంగా భావిస్తే, ఈ సమస్తమైన బ్రహ్మాండాన్ని ఒక శరీరంగా భావిస్తే ఆ శరీరాన్ని స్థూల శరీరం అని అనుకోవచ్చు. ఎట్లాగైతే ఈ శరీరం వ్యవహారానికి యోగ్యంగా ఉందో, అలాగే ఈ బ్రహ్మాండం అనేటువంటి మొత్తం శరీరం, మనకు కనిపించేటువంటి ఈ లోకం, పై లోకాలు, కింద లోకాలు, ఈ మొత్తం 7, 7, 14 లోకాలు లేదా 1, 2, 3 లోకాలు ఏ లెక్కలు వేసినా సరే వ్యవహారయోగ్యమైనటువంటి బ్రహ్మాండం మొత్తాన్ని కలిపేస్తే అది ఒక శరీరం. అది స్థూల శరీరం. ఆ స్థూల శరీరాన్ని నేను అని అనుకునేవాడు ఒక ఆయన ఉండి తీరుతాడు. ఎలాగైతే మన స్థూల శరీరాన్ని నేను అనుకునే వాళ్ళం మనం ఉన్నామో,
అలాగే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని నేను అనుకునేవాడు ఒక ఆయన ఉంటాడు. ఆయనకు వైశ్వానరుడు అని పేరు. ఒక్కొక్క స్థూల శరీరాన్ని నేను అని అనుకునేవాడు విశ్వడు అయితే, ఈ స్థూల శరీరాలన్నిటినీ మింగేసి ఈ స్థూల శరీరాలన్నిటినీ తనలో ఏకం చేసుకున్నటువంటి బ్రహ్మాండం అనే ఒక శరీరాన్ని నేను అని అనుకునేవాడు ఇంతకంటే గొప్పవాడు వైశ్వానరుడు. ఆయన పేరు వైశ్వానరుడు. ఈయన విశ్వడు, ఆయన వైశ్వానరుడు. ఒక సూక్ష్మ శరీరాన్ని నేను అని అనుకునేవాడు తైజసుడైతే, ఈ సూక్ష్మ శరీరాలన్నిటినీ కలుపుకుని ఈ సూక్ష్మ శరీరాల యొక్క సమాహారం మొత్తాన్ని నేను అని అనుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు హిరణ్యగర్భుడు. సూక్ష్మ శరీరంలో మనం మనస్సు ప్రధానం అని అనుకున్నాం కదా. ఒక్కొక్క మనస్సును నేను అనుకునేవాడు ఒక్కొక్క జీవుడైతే, ఈ మనస్సులన్నిటినీ గుచ్చేసుకుని లేదా ఈ మనస్సులన్నిటినీ ఒక మూటగా కట్టుకుని ఆ మూట మొత్తం నేను అని అనుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు హిరణ్యగర్భుడు. స్థూల శరీరాన్ని బ్రహ్మాండాన్ని నేను అనుకునేవాడు వైశ్వానరుడు. స్థూల శరీరాల సమాహారాన్ని సూక్ష్మ శరీరాల సమాహారాన్ని నేను అని అనుకునేవాడు హిరణ్యగర్భుడు. కారణ శరీరం బీజం లేదా అవిద్య, ఈ అవిద్య శరీరంగా కలిగిన వాడు ప్రాజ్ఞుడు అని అనుకుంటే, ఇదే అవిద్య మాయా అనే పేరుతో వ్యవహరించబడుతూ ఉండగా ఆ మాయను శరీరంగా చేసుకున్నవాడు ఈశ్వరుడు. విశ్వడు వైశ్వానరుడు, తైజసుడు హిరణ్యగర్భుడు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడు అని ఒక్కొక్క దశలోనూ మనం తెలుసుకున్నటువంటి విషయాలకు సమాంతరంగా ఒక్కొక్క విషయం తెలుస్తుంది. ఆ తెలిసిన విషయాలను జంటలు జంటల కింద అర్థం చేసుకోవచ్చు. విశ్వుణ్ణి వైశ్వానరుణ్ణి ఒక జంటగా అర్థం చేసుకోవచ్చు. తైజసుడిని హిరణ్యగర్భుణ్ణి ఒక జంటగా అర్థం చేసుకోవచ్చు. ప్రాజ్ఞుణ్ణి ఈశ్వరుణ్ణి ఒక జంటగా అర్థం చేసుకోవచ్చు. విశ్వడికి తైజసుడికి ఒక జంటగా అర్థం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, విశ్వడికి కూడా స్థూలమైన శరీరమే ఉపాధిగా ఉంది, లేదా స్థూలమైన శరీరాన్ని నేను అని అనుకునేటువంటి స్వభావం విశ్వడికి ఉంది. వైశ్వానరుడికి కూడా స్థూలమైనటువంటి బ్రహ్మాండాన్ని నేను అని అనుకునే స్వభావం ఉంది. అయితే వీళ్ళ యొక్క స్థూలత్వంలో మార్పు ఉంది. ఈ విశ్వడి యొక్క స్థూలం అతి చిన్న స్థూలం, వైశ్వానరుడు యొక్క స్థూలం అంటే మొత్తం ఆయనే. ఆయనకే విరాట్ పురుషుడు అని పేరు, ఇంకా చాలా చాలా పేర్లు కూడా ఉన్నాయి ఆయనకి. అలాగే తైజసుడికి హిరణ్యగర్భుడికి వాళ్ళిద్దరినీ జంట చేసుకోవటానికి ఒక కారణం ఉంది. తైజసుడు అంటే స్వప్నావస్థలో ఉండేటువంటి జీవుడు సూక్ష్మమైనటువంటి శరీరాన్ని నేను అని అనుకుంటున్నాడు. అందులోనూ ప్రధానంగా ఉండేటువంటి మనస్సుతో తన పని తాను చేస్తున్నాడు. హిరణ్యగర్భుడు ఇవే మనస్సులన్నిటినీ ఒకేసారి మూట కట్టుకుని ఆ మనస్సులతో పనిచేస్తున్నాడు, లేదా ఈ మనస్సుల సమాహారాన్ని నేను అని అనుకుంటున్నాడు. ఈయన చిన్న స్థాయి ఒక మనస్సుని నేను అని అనుకుంటే ఒక మనస్సుతో పనిచేస్తుంటే, ఆయన అన్ని మనస్సులతోనూ కలిపి పనిచేస్తున్నాడు. దీనికి వ్యష్టి సమష్టి అనే పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. వ్యష్టి అంటే వేరువేరు, సమష్టి అంటే అన్నీ కలిసి ఉండేటువంటి రూపం. ఒక్కొక్క చెట్టును చూస్తే అది వ్యష్టి, చెట్లన్నిటినీ కలిపి వనం లేదా అడవి అని అనుకుంటే అది సమష్టి. కొంచెం అభిప్రాయ భేదం లేదా మనం చూసేటువంటి దృక్కోణం యొక్క మార్పు అనేది ఉంటుందే కానీ పెద్దగా పదార్థాలలో వస్తువులలో మార్పు ఏమీ పెద్దగా ఉండదు. చెట్టు ఒక్కొక్క చెట్టు చూసుకుంటే చెట్టుగా ఉంటుంది, చెట్లన్నిటినీ కలిపి చూసుకుంటే అది వనం అని అనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క మనస్సుని చూసి ఆ మనస్సుతో సంబంధం ఉండేటువంటి జీవుణ్ణి గనక తెలుసుకుంటే ఆ జీవుడు తైజసుడు అని అనిపిస్తాడు. అదే అన్ని మనసులను కలగలిపి చూసి ఆ మనసులతో కలిసి ఉండేటువంటి జీవుణ్ణి చూడగలిగితే ఆయన్ని హిరణ్యగర్భుడు అని అనుకోవచ్చు. తైజసుడికి హిరణ్యగర్భుడికి ఉండేటువంటి సామ్యం ఇంత. ఇంకా ప్రాజ్ఞుడు ఈశ్వరుడు అనే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇంకా కూడా సామ్యం దగ్గరకు వచ్చేస్తోంది.
ఒకే అవిద్య. ఆ అవిద్య ఈ జీవుడి దగ్గరకు వచ్చేసరికి ఆ జీవుణ్ణి తన వశంలోకి, తన అదుపులోకి తీసేసుకుంది. తాను చెప్పినట్లుగా జీవుడు నడిచేటట్లుగా చూసుకుంటోంది. అదే అవిద్య మాయా అని పిలవబడుతూ తన అదుపులో ఈశ్వరుడిని ఉంచుకోలేకపోతోంది. అవిద్యకు అదుపులో ఉండేవాడు, అవిద్యా వశంలో ఉండేవాడు జీవుడైతే, అవిద్యకు పైన ఉండేవాడు, మాయకు అవతల ఉండేటువంటి వాడు ఈశ్వరుడు. అంటే మధ్యలో ఒకే అవిద్య ఉంటే అవిద్యకు ఒకవైపు, ఒక పార్శ్వం కాదు, ఒకవైపు ఉండేటువంటి వాడు జీవుడు, మరొక వైపు ఉండేటువంటి వాడు ఈశ్వరుడు. వీళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం చాలా దగ్గర సంబంధం. కాబట్టి ఈ ప్రాజ్ఞుడికి ఈశ్వరుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకే ఒక అడ్డం ఉంది, అది అవిద్య అనేటువంటి అడ్డం. ఇలా విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి ఒక వ్యవస్థ, అలాగే విరాట్ పురుషుడు లేదా వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు అనేటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలను రెండిటినీ జాగ్రత్తగా గనక అర్థం చేసుకోగలిగితే విశ్వడికి వైశ్వానరుడికి ఉండేటువంటి సామ్యాన్ని, తైజసుడికి హిరణ్యగర్భుడికి ఉండేటువంటి సామ్యాన్ని, ప్రాజ్ఞుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి సామ్యాన్ని, ఈ మూడిటిని గనక సరిగ్గా అర్థం చేసుకోగలిగితే బుద్ధి యొక్క వికాసం ఇంకా పెరుగుతుంది. ఇంతవరకు బుద్ధి యొక్క వికాసం సరిగ్గా లేదు. ఎందుకు లేదు అంటే బుద్ధి అతి పరిమితమైపోయింది. ఈ శరీరానికే బుద్ధి పరిమితమైపోయింది. నేను అనేది ఈ శరీరం మాత్రమే అనేటువంటి భావనలో ఈ బుద్ధి నిలిచి ఉంది. ఈ శరీరం తప్ప నేను ఏమీ లేదు, ఈ శరీరానికి సంబంధించినవే నావి, ఈ శరీరానికి సంబంధించకపోతే అవి నావి కావు అనేటువంటి స్థాయిలో బుద్ధి అతి సంక్షిప్తమైపోయింది, అతి సంగ్రహీతమైపోయింది, లేదా పరిమితికి లోబడి ఉంది. ఈ పరిమితికి లోబడి ఉండటం వలన ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒడుకుదుడుకులను ఈ మనస్సు లేదా జీవుడు అనుభవించవలసి వస్తోంది. ఈ శరీరం యొక్క పరిమితిని గనక మనం ఛేదించగలిగితే, శరీరాన్ని దాటి పైకి ఆలోచించుకోగలిగితే మనసులో ఉండేటువంటి ఒడుదుడుకులు కొంచెం తగ్గుతాయి. శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలకి కొంచెం దూరంగా జరగగలిగితే ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులను తప్పించుకునేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. కాబట్టి కేవలం స్థూలంగా కనిపించేటువంటి ఈ శరీరం మాత్రమే నేను కాను. ఈ శరీరంలో సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంది. ఆ శరీరం నేను కలలు కనేటప్పుడు పనిచేస్తోంది. ఆ పనిచేస్తున్నటువంటి శరీరం కూడా నేనే. కాబట్టి నాకు రెండు శరీరాలున్నాయి, ఒట్టి శరీరం మాత్రమే కాదు. ఈ రెండు శరీరాల మీద ఒకసారి నా యొక్క ధ్యాస మళ్ళవలసి ఉంది అనే అభిప్రాయం ఏర్పడితే ఈ స్థూల శరీరం మీద పెంచుకున్నటువంటి అతి వ్యామోహం కొద్దిగా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ సూక్ష్మ శరీరం మాత్రమే కాకుండా ఆ సూక్ష్మ శరీరంతో సహా స్థూల శరీరాన్ని పుట్టించేటువంటి కారణ శరీరం కూడా ఉంది అనే ఊహ వస్తే, ఆ కారణ శరీరం ఏమిటి అనే ప్రశ్న కూడా లేస్తే, దానికి సమాధానం తెలిస్తే, దాని పేరు అవిద్య అని, అది బీజప్రాయంగా ఉంటుంది అని, ఒక విత్తనంలాగా ఉంటుంది అని, ఆ బీజంలో, అవిద్యా బీజంలో ఎన్నెన్నో జన్మల సంస్కారాలన్నీ దాగి ఉన్నాయి అని, ఆ సంస్కారాలను అనుసరించి అది ఈ కలలను అలాగే ఈ మెలకువను అన్నిటినీ కలిగిస్తోంది అని ఒక్కసారి గనక తెలిస్తే, నా యొక్క ప్రారంభం అవిద్య నుండి వచ్చింది, నేను అనేది అవిద్య నుండి ప్రారంభమవుతోంది అని అనిపిస్తే, అవిద్య నుండే ప్రారంభించుకుని నేను నా వ్యవహారాలన్నీ చేస్తున్నాను అనే మాట అర్థమైతే, నాకు సరిగ్గా తెలిసింది లేదు అనే మాట అనిపిస్తే కొంచెం మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. అవిద్య అనేది నన్ను నడిపిస్తోంది అనే అభిప్రాయం గనక ప్రాథమికంగా కలిగితే, ఈ అవిద్యతోనే నేను మూడు అవస్థలలోనూ కలిసే ఉంటున్నాను, అవిద్యతోనే పనిచేస్తున్నాను, అవిద్యతో సహజీవనాన్ని సాగిస్తున్నాను అనే మాట అనిపిస్తే అప్పుడు ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, బుద్ధి వికసించినట్లవుతుంది. ఇంతవరకు నేను అని అనుకునేది పరిమితమైనటువంటి ఈ స్థూల శరీరం మాత్రమే కాకుండా లోపల ఇంకా రెండు ఉన్నాయి అని అనిపిస్తే బుద్ధి వికాసం కలిగినట్లే.
ఆ బుద్ధి వికాసాన్ని కేవలం నాలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం, నాకు ఈ స్థూల శరీరానికి కావలసినటువంటి కారణ శరీరం అనే ఆ పరిమితిని కూడా ఛేదించుకుని ఆ పరిమితిలో ఉంచేసుకోకుండా ఇంకొంచెం పెంచి పెద్ద చేయగలిగితే ఇంకా పెద్ద వికాసం కలుగుతుంది. ఎలా పెద్దది చేయటం? స్థూల శరీరం అంటే నేను మాత్రమే, నా స్థూల శరీరం మాత్రమే కాదు, ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఒక స్థూల శరీరంగా భావించవచ్చు. ఆ స్థూల శరీరానికి నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని అనుకోవచ్చు. సూక్ష్మ శరీరం నాకు ఉండే చిన్నపాటి మనస్సు మాత్రమే కాదు, నాకుండేటువంటి మనస్సు లాంటి మనస్సులన్నీ కలగలిసినటువంటి సూక్ష్మ శరీరం ఒకటి తప్పకుండా ఉండవచ్చు. ఆ సూక్ష్మ శరీరానికి నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని ఆలోచించవచ్చు అనే భావన గనక చేసినట్లయితే అది తప్పకుండా బుద్ధి యొక్క వికాసానికి తోడ్పడుతుంది. ఈ అవిద్య అనేటువంటి నన్ను తోసే, నా జన్మలకు కారణమయ్యే, నా సంస్కారాలను తెచ్చిపెట్టుకునేటువంటి అవిద్య, నా కారణ శరీరం ఈశ్వరుడి మీద మాత్రం ఎందుకు ప్రభావాన్ని చూపించలేకపోతోంది? ఈశ్వరుడికి నాకు ఉండేటువంటి తేడా ఏమిటి? ఆయనకు ఈ అవిద్యా సంబంధం ఉంది, నాకు అవిద్యా సంబంధం ఉంది. నాకు అవిద్యా సంబంధం నా జన్మలకు కారణమవుతోంది. ఈశ్వరుడి యొక్క అవిద్యా సంబంధం ఆయన జన్మలకు కారణం కావటం లేదు. ఆయనకు జన్మలను తెచ్చిపెట్టడం లేదు. ఆయనకి సంస్కారాలు లేవు, ఆయనకి సంసారం లేదు, ఆయనకి బాధలు లేవు, దుఃఖాలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. ఆయన సుఖంగా ఉన్నాడు. నేను మాత్రం ఎందుకు ఇబ్బంది పడుతున్నాను? ఒకే అవిద్య, దానికి ఇటువైపు ఉన్నవాడిని నేను, అవతల వైపు ఉన్నవాడు ఆయన. ఈ అవతల వైపు ఉన్నవాడు ఎందుకు సుఖంగా ఉన్నాడు, యువతల వైపు ఉన్న నేను ఎందుకు ఇలా కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచన వస్తే అవిద్యను దాటి అవతల చేరుకోవటానికి మార్గం ఎంతో కొంత సుగమం అయినట్లే. మార్గం ఎప్పుడైతే తెలిసిందో, ఎప్పుడైతే మార్గం గురించినటువంటి కనీస అవగాహన అనేది ఏర్పడిందో, అప్పుడు కాస్తంత అలజడి తగ్గి మానసికమైనటువంటి ప్రశాంతత లభించి తీరుతుంది అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయపడుతూ ఈ అభిమత ధ్యానం అనే దాన్ని ఈ విధంగా గనక మలుచుకోగలిగినట్లయితే విశ్వతైజస ప్రాజ్ఞులను, అలాగే వైశ్వానర హిరణ్యగర్భ ఈశ్వరులను, ఈ ముగ్గురిని గురించి ధ్యానించటం, వీళ్ళ గురించి ఆలోచించటం, వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలను గురించి చర్చించుకోవటం మనసులో అనే దాన్ని గనక సాధించుకోగలిగితే తప్పకుండా మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయాన్ని యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రంలో వెల్లడిస్తున్నారు. యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒక అర్థం అలాగే ఉంది. భగవంతుడికి సంబంధించినటువంటి ఏదో ఒక రూపాన్ని నిరంతరం ధ్యానించటం అనే అర్థం అలాగే ఉంది. ఆ అర్థం కూడా ఉంది. దానితో పాటుగా మన శరీరానికి సంబంధించిన, మన అవస్థలకు సంబంధించిన, మన శరీరాలకు భగవంతుడి యొక్క శరీరానికి ఉండేటువంటి పోలికలకు సంబంధించినటువంటి జ్ఞానం ద్వారా కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అనే రెండో అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. రెండో అర్థంలో కూడా మహర్షి గారికి తాత్పర్యం తప్పకుండా ఉంది. ఇలా రెండు అర్థాలను కలిపి ఈ రెండు అర్థాల ద్వారా మానవులు మనస్సును ప్రశాంతత వైపుగా నడిపించుకోవాలి, మనసులో ప్రశాంతతను తెచ్చుకోవాలి అనే అభిప్రాయాన్ని చూపిస్తూ మహర్షి గారు యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రాన్ని రచిస్తున్నారు. ఇంత ఇబ్బంది పడటం ఎందుకండి? ఇంత ఇబ్బంది లేకుండా యథాభిమత ధ్యానం చేయలేమా? ఏదో ఒక రూపం, ఏదో ఒక మంత్రం, ఏదో ఒక విశేషం చెప్పేస్తే దాన్ని కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేస్తాము. ఏదో ఒక మాల కొనిచ్చేస్తే మంత్రం తిప్పేస్తాము, మంత్రం జపం అయిపోతుంది. ఇంత అయిపోయేదానికి విశ్వడు ఏమిటి, తైజసుడేంటి, ప్రాజ్ఞుడేంటి, ఒక్క పేరు గుర్తుపెట్టుకోలేకే ఇబ్బంది పడుతుంటే ఈ మూడు పేర్లు పెట్టి, ఈ మూడు పేర్లు గల వాళ్ళకి ప్యారడీగా ఇంకో మూడు పేర్లను తీసుకొచ్చి ఆ పేర్ల వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి పోలికలు చెప్పి, వీళ్ళు ఇంతకంటే పెద్దవాళ్ళని చెప్పి దాని ద్వారా ఏదో అలజడి పోతుంది అని చెప్పడం వింటుంటే కొత్త అలజడి రేగుతోంది కదా. ఇది వద్దు. ఏదో ఒక రూపం చెప్పండి, ఏదో ఒక మంత్రం చెప్పండి, దాని ప్రకారం చేసేసుకుంటాము అని అంటే అది కూడా అంత సులభమైందేమి కాదు.
అది కూడా చాలా కష్టసాధ్యమైందే, అది కూడా ఎన్నో జన్మల పాటు సాధన చేసి నిలబెట్టుకోవలసినటువంటి సాధనే అని నారద మహర్షి గారి వేల చరిత్రలలో ఒక చరిత్ర మనకు చెప్తోంది. నారద మహర్షి గారు బ్రహ్మమానస పుత్రుడు అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి గారు ఒకరోజు బ్రహ్మగారు తండ్రి గారు పిలిస్తే ఆయన దగ్గరకు వెళ్ళాడు. తండ్రి గారు, నువ్వు నా సృష్టి కార్యానికి నువ్వు సహకరించాలి, సహకరించకుండా నువ్వు ఇలా బ్రహ్మచర్యంలోనే ఉండటం తగదు అని చెప్పాడు. చెబితే, ఎందుకు తండ్రి నాకు ఇలాంటి పనులు చెప్తున్నావు? నేను అష్టాక్షరీ మంత్రోపదేశం పొందాను, ఈ అష్టాక్షరీ మంత్రాన్నే నిరంతరం జపిస్తూ ఉంటాను, భగవంతుడి యొక్క రూపాన్నే నిరంతరం స్మరించుకుంటూ ఉంటాను, నన్ను ఈ సంసార లంపటంలోకి నువ్వెందుకు లాగుతున్నావు అని అడిగాడు. ఆ అడగటంలో భాగంగా అన్నలు సనత్ కుమారాదులు వాళ్ళకు మాత్రం ఇలాంటిది లేదు, నాకు మాత్రమే ఎందుకు చెప్తున్నావు అనే మాట కూడా అన్నాడు. ఆయనలో ఉండేటువంటి ఈర్ష్యా గుణాన్ని చూసి బ్రహ్మగారు కాస్త కోపించుకున్నారు. కోపించుకుని 1,00,000 సంవత్సరాల పాటు నువ్వు గృహస్థుడుగా పుట్టు అని శపించేశారు. పాపం తప్పు మాట ఏమన్నా మాట్లాడా? ఏమన్నాడు? నేను జపం చేసుకుంటూ కూర్చుంటాను, నేను శ్రీహరి రూపాన్నే మనసులో ధ్యానం చేస్తూ కూర్చుంటాను అనే కదా అన్నాడు. బ్రహ్మగారు అంత పెద్ద శాపం ఎందుకు పెట్టాడు? అందులోనూ 1,00,000 సంవత్సరాల పాటు, దాదాపు మనలాంటి వారి ఆయుష్లను లెక్క వేస్తే ఎన్ని జన్మలు తేల్తాయో కూడా మనకు సరిగ్గా లెక్క తేలదు వెంటనే. అలాంటి శాపాన్ని పాపం ఆయనకి ఎందుకు పెట్టాడు అంటే దానికి కారణం ఆయనలో రేఖామాత్రంగా ఉండేటువంటి ఈర్ష్య. పెద్దవారిలో, పెద్ద సాధకులలో చిన్న స్థాయి దోషాలకు కూడా ఫలితాలు తీవ్రంగానే ఉంటాయి అని ఇంతకుముందే అనుకున్నాము. దానికి తగ్గట్టుగా ఆయన ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. నారద మహర్షి గారేం వెరవలేదు. సరే, నాకు ఏ జన్మైతేనేమి, ఎలాంటి జన్మైతేనేమి, నా చేతిలో ఈ అష్టాక్షరీ మహామంత్రం ఉంది, నేను ఆ మహామంత్రాన్ని చేసుకుంటూ ఉంటాను, శ్రీహరి రూపాన్ని ధ్యానించుకుంటూ ఉంటాను, నన్ను ఎవరూ కదల్చలేరు, నేను ఏ జన్మకెళ్ళినా సరే, ఏ జన్మలోకి నేను ప్రవేశించినా సరే నన్ను సంసార లంపటంలోకి ఎవరూ లాగలేరు అనే ధైర్యంతో ఉన్నాడు. ఆ ధైర్యంతోనే సరే ఏ జన్మ వస్తే అది రాని అని అనుకున్నాడు. బ్రహ్మగారు మాత్రం ఇన్ని తీసుకెళ్ళి గంధర్వ జన్మకు ఫిక్స్ చేసి పెట్టారు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈ నారద మహర్షి గారు బ్రహ్మమానస పుత్రుడుగా పుట్టినప్పుడు అలా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచినప్పుడు బ్రహ్మగారు తన పనిలో తానున్నాడు. అప్పటికి సృష్టి ప్రారంభం, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే టెన్షన్లో ఉన్నాడు. వంట మొదలు పెట్టినప్పుడు ఉండే టెన్షన్ లాంటి టెన్షన్ అది. ఆ టెన్షన్లో ఉండి పిల్లవాడిని చూడలేదు, పట్టించుకోలేదు. ఈ పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరకు వెళితే ఆవిడ కొంచెం ప్రేమగా ఈయన్ని లాలించింది. లాలించటంతో తన దగ్గర ఉండేటువంటి సంగీత విద్యను ఈయనకు అనుగ్రహించింది. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మమానస పుత్రుడి స్థాయి లాంటి వాళ్ళకి మిగతావి ముద్దులు ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఆవిడ దగ్గరికి వెళితే సంగీత విద్యను అనుగ్రహించింది. ఈయనలో ఉండేటువంటి సంగీతాన్ని, ఆ సంగీతానికి ప్రధానమైనటువంటి వాయువును, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వాయువు ఈయన చేతికి ఒక వీణను బహుమతిగా ఇచ్చాడు. వాయుదేవుడు మహతి అనే పేరుతో ఉండే వీణను ఈయనకు బహుమతిగా ఇచ్చాడు. ఈ మహతి అనేటువంటి వీణతోనూ, ఈ వాయుదేవుడి యొక్క అనుగ్రహంతోనూ ఆయన కంఠంలోంచి అలాగే వీణలోంచి స్వరాలను, చాలా అపూర్వమైనటువంటి స్వరాలను పుట్టించే స్థాయిలో ఉన్నాడు. సంగీత విద్యలో చాలా పెద్ద స్థాయికి చాలా చిన్న వయస్సులోనే వెళ్ళిపోయాడు. ఈ సంగీత విద్య కేవలం బ్రహ్మలోకానికి పరిమితం కాకూడదు, సృష్టిలో దీని యొక్క వ్యాప్తి పెరగాలి అనే అభిప్రాయంతో సంగీత విద్యకు ప్రధానమైన జాతి గంధర్వ జాతి కదా, ఆ గంధర్వ జాతిలో గనక ఈ నారదుణ్ణి గనక వేసేస్తే, ఈ శాపాన్ని గనక అక్కడికి కలిపేస్తే ఈ గంధర్వ జాతిలో ఈయన సంగీత విద్యను ప్రచారం చేస్తాడు, గంధర్వ జాతి ద్వారా ఇతర జాతులకు కూడా చేరుతుంది అని బ్రహ్మగారు మనసులో అనుకున్నాడు. ఆయనకు కూడా ఇలా దొరకటమే కావాలి. సృష్టి కార్యము లేదా సృష్టిలో రకరకాల విద్యలు వ్యాప్తి చెందటము, రకరకాల యోగ్యులైనటువంటి వ్యక్తులు చిన్న చిన్న తప్పులు చేసినా సరే రకరకాల జాతులలో పుట్టటము, వారు పుట్టి ఆయా జాతులకు ఉత్తమమైనటువంటి మార్గాన్ని దర్శించటము, ప్రదర్శించటము అనేది కూడా కావాలి బ్రహ్మగారికి. దానికి తగ్గట్టుగా గంధర్వులలో జన్మించేట్టుగా ఫిక్స్ చేసి పెట్టారు. అందులో కొడుకు అనుకున్నాడో లేదా పాపం ఆయన కర్మం చూశాడో, అక్కడ ఇక్కడ ఎందుకు గంధర్వరాజు గారికి పిల్లవాడుగా పుట్టాలి అనే ఫిక్స్ చేశాడు.
గంధర్వరాజు గారికి పిల్లలు లేరు. పిల్లలు లేక రాణిగారితో కలిసి వశిష్ఠ మహర్షి గారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, ఈ సంసారం అనేటువంటి విషవృక్షానికి రెండే రెండు పళ్ళు మంచి పళ్ళు, తీయని పళ్ళు అని చెప్తారు. సంసారం విషవృక్షం విషవృక్షం అని అందరూ చెప్తారు. ఈ విషవృక్షం అయినటువంటి సంసారాన్ని విడిచిపెట్టకుండా ఉండటానికి రెండు తీయటి పళ్ళు ఉంటాయి అని చెప్తారు. అది ఒకటి అనుకూలంగా ఉండేటువంటి భార్య, మరొకడు వంశానికి కీర్తి తెచ్చిపెట్టేటువంటి సత్పుత్రుడు. ఈ రెండు పళ్ళు ఈ విషవృక్షానికి పళ్ళు. అందులో నాకు ఒక పండు ఉంది, అనుకూలంగా ఉండేటువంటి భార్య ఉంది, కానీ రెండో పండు లేదు. నాకు పుత్రుడు లేడు, సత్పుత్రుడు లేడు. అందువలన మీరు నాకు సత్పుత్రుణ్ణి అనుగ్రహించవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన, నేను నీకు అనుగ్రహించటాలాంటివేం ఉండవు, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను. ఆ మంత్రాన్ని గోదావరి నదీ తీరంలో కూర్చుని నియమంతో జపించు, నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పారు. ఆయన గంధర్వరాజు గారు కిందకి దిగాడు. దిగి గోదావరి తీరంలో జపం చేశాడు. జపం చేసి ఆ మంత్రసిద్ధిని పొందాడు. మంత్రసిద్ధి మంత్రప్రభావం ద్వారా ఆయనకి పిల్లవాడు పుట్టాడు. మన సోకాల్డ్ నారదుడు గారు, ఆయనకి పుట్టినవాడికి ఈసారి నారదుడు అని పేరు పెట్టలేదు, ఉపపర్వణుడు అని పేరు పెట్టారు. పుట్టినటువంటి ఉపపర్వణుడు ఏదో సారీగమ పదనిసా అని సంగీతం మొదలు పెడితే మొత్తం సంగీత శాస్త్రం మొత్తం కక్కేశాడు. ఏమి కొత్తగా గురువులు చెప్పవలసింది ఏమీ లేదు అనే స్థాయిలో సంగీతంలో అభ్యాసం చేశాడు. కొత్త కొత్త విషయాలను చెప్తున్నాడు. దీనికి తోడు నిరంతరం భక్తిగా ఉండేవాడు, నిరంతరం హరినామస్మరణ చేసేవాడు, నిరంతరం జపమాల పుచ్చుకుని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడ గంధర్వులు ప్రధానంగా చాలా విషయలోలులు అనే పేరుంది. గంధర్వులు కాస్త ఉల్లాసంగా గడిపేటువంటి వారు, జాలీ టైప్ వాళ్ళు. అలాంటి జాలీ టైపుగా ఉండేటువంటి గంధర్వులలో పుట్టి కూడా ఆ భోగాల వైపు వెళ్ళలేదు. ఎప్పుడూ నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ గంధర్వలోకంలో మనకెందుకు, చుట్టుపక్కల బాగాలేదు, చుట్టుపక్కల సౌండ్ సిస్టమ్స్ పెరిగిపోయినాయి, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద సౌండ్స్తో పెట్టేసుకుంటున్నారు పార్టీల్లోనూ, అవి భరించలేకపోతున్నాము అని చెప్పి భూలోకానికి దిగిపోయి గండకీ నదీ తీరంలో కూర్చుని, గండకీ నది విష్ణువుకి పరమ ప్రియమైన నది కదా, ఆ నదీ తీరంలో కూర్చుని తపస్సు చేసుకుందాము అని అనుకుని అక్కడికి వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఆయన ఆయుస్సు మనం అనుకున్నట్టుగా 1,00,000 సంవత్సరాలు ఉంది కదా, ఆ 1,00,000 సంవత్సరాల్లో 50 చేశాడో 100 చేశాడో 1000 చేశాడో తెలియదు, కానీ చాలా సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడు అంటే ఆయనకే ఒక నమ్మకం కలిగింది, నా తపస్సుని కదిలించగలిగిన సామర్థ్యం ఎవ్వరికీ లేదు, ఎలాగైనా సరే నేను ఇంకా కదలను చెదరను, మా తండ్రి గారి శాపం నాలో పూర్తిగా ఫలించలేదు అని అనుకునే స్థాయిలో ఆయన తపస్సు సాగుతోంది. చలించకుండానే ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఈ లోపల వీళ్ళ బంధువులే అనుకుంటాను, విద్యాధరులు ఉన్నారు. ఆ విద్యాధర రాజు గారికి ఒక 50 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆ 50 మంది పిల్లలు ఒకేసారి ఈ గండకీ నదిలో స్నానం చేసుకోవడానికి వచ్చారు. స్నానం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ తపస్సు చేసేవాడిని చూశారు. మానవ మాత్రుడైతే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కారు. వీడు మనవాడు గంధర్వుడు అని అనిపించింది. వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు అనే ప్రశ్న ఉదయించింది. ఉదయించి వీడిని కాస్త మనం కదిలించి చూద్దాం అని అనిపించేదాకా వెళ్ళింది. 50 మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ గోల చేశారు. 50 నిమిషాల పాటు పాపం జాగ్రత్తగానే ఉన్నాడు, కదలలేదు మెదలలేదు. 51వ నిమిషానికి మాత్రం పాపం కదిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కదిలిపోవటం అంటూ వచ్చింది, కానీ ఎవరికి కమిట్ అవ్వాలి అని మాత్రం తేలలేదు. 50 మంది చుట్టూ తిరిగారు. ఈ 50 మందిలో ఎవరిని వివాహం చేసుకోవాలి అని తేలలేదు. 50వ నిమిషానికి డిసైడ్ అయిపోయింది, 51వ నిమిషానికి వివాహం చేసుకోవలసిందే అని. కానీ ఎవరిని చేసుకోవాలి అని మాత్రం అనిపించలేదు. అనిపించక ఏం చేశాడంటే, వాళ్ళు వీళ్ళు అని చేయడం ఎందుకు, ఒకళ్ళని చేసుకుని ఇంకోళ్ళని అవమానం చేయడం ఎందుకు, 50 మందిని చేసేసుకుందాము అని అనుకున్నాడు. అనుకుని 50 మందికి ప్రపోజ్ చేశాడు. లేదా వాళ్ళే ఏదో చేశారు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారనుకోండి. 50 మందిని గాంధర్వ వివాహం చేసేసుకున్నాడు అక్కడికక్కడ.
50 మందిని గంధర్వ వివాహం చేసుకున్న తర్వాత గండకీ నదీ తీరంలో ఏం చేసుకుంటాడు ఈయన? అందుకని మళ్ళీ సెటప్ని తీసుకెళ్ళి గంధర్వలోకానికి మార్చాడు. గంధర్వలోకంలో నడుస్తోంది. గంధర్వలోకంలో బాగానే ఉంది. 50 మందిని చేసుకున్నాడనే పేరే కానీ ఒకవైపు గంధర్వ శాస్త్రాన్ని అంటే సంగీత శాస్త్రాన్ని అభివృద్ధిపరిచి ప్రచారం చేస్తున్నాడు. మరొక వైపు హరిభక్తితోనే ఉంటున్నాడు. పాపం అనుకున్న అష్టాక్షరి మంత్రాన్ని కొద్దో గొప్ప చేసుకుంటూనే ఉన్నాడు. హరిని మనసులో ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా సరే తలుచుకుంటూనే ఉన్నాడు. బాగానే ఉన్నాడు కానీ 50 మంది మీద మాత్రం ప్రేమగా ఉన్నాడు. 50 మందిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఇటు అటు కదలటం లేదు. ఈయనకి పేరు బాగా పెరిగింది. ఆ లోకంలో పెరిగింది, పై లోకాల్లో కూడా పేరు పెరిగింది. ఏమని పెరిగిందంటే బాగా పాడతాడు, పాటలు బాగా పాడతాడు, అందులోనూ భక్తిని పెంచేటట్లుగా చక్కగా పాడతాడు అని పేరు వచ్చింది. ఆ పేరుతో ఒకరోజు కొంతమంది బ్రహ్మలోకంలో ఒక పెద్ద యాగం చేయబోనుతూ ఆ యాగంలో కాస్త హరిభక్తి గీతాలను పాడేవాళ్ళు కావాలి, నిరంతరం స్వాహాకారం స్వధాకారం వినిపిస్తోంది, అది మంచిదే, దాంతోపాటు హరిభక్తిని తెలిపేటువంటి గీతాలు కూడా గానం చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి అనుకుంటే ఎవరు కావాలి అంటే ఈ ఉపపర్వణుడు ఉన్నాడు పెద్ద ఆయనైతే 50 మంది స్టాఫ్ మొత్తం టీంతో సహా వచ్చేస్తాడు పిలిస్తేను. ఎలాగో 50 మందిని వదిలిపెట్టడు, వాళ్లే వచ్చేస్తారు, అందరూ ట్రూప్గా వచ్చేస్తారు, వచ్చేసి పాడేస్తారు, బాగుంటుంది అని అనుకుని ఈ ఉపపర్వణ్ణి పిలిచేంత స్థాయికి ఎదిగిపోయింది. ఉపపర్వణ్ణి పిలిచారు. ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళి పాటలు పాడుతున్నాడు. పాడుతూ ఉండగా కూడా ఏవో పాపం చిన్న చితక పనులు చేసేటప్పటికీ అక్కడ ఉండేటువంటి బ్రహ్మగారులకి, ఈ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి వారికి, ఈయన్ని పిలిచిన వారికి కోపం వచ్చింది. కోపం వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా, నీకు ఆల్రెడీ ఒక శాపం ఎగ్జిస్టింగ్ లోన్ లాగా ఉంది, ఇలాంటి శాపం ఉన్నప్పుడు కూడా ఈ బ్రహ్మలోకానికి వచ్చి కూడా నువ్వే వేషాలు వేస్తున్నావు, నీకు ఇంకా బుద్ధి రాలేదు పూర్తిగాను, నువ్వు మళ్ళీ ఇంకో జన్మలో మానవ జన్మనెత్తి మానవ జన్మలో బాధపడదువుగాక అని శపించేశారు. ఈయనకి కోపం వచ్చింది. అరే, ఇప్పటికీ 1,00,000లో 1,000 సంవత్సరాలు తప్ప మిగతా శాపం కాలం పూర్తి అయిపోయింది అని అనుకుంటూ ఉండగా వీళ్ళేమిటి ఇలా చేసి పెట్టారు, నాకు కొత్త శాపం పెట్టారు ఎందుకు అని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏదో చేశాడు, చేసిన తర్వాత ఏదో జరిగిన తర్వాత మళ్ళీ కొత్త జన్మ వచ్చింది. కొత్త జన్మలో కూడా పాపం చాలా ఇబ్బందులు ఏవో పడి మొత్తానికి ఈ హరిభక్తిని హరిధ్యానాన్ని కొంచెం జాగ్రత్తగానే ఉంచుకుని పై స్థాయికి వెళ్ళటానికి ఏదో ప్రయత్నం చేశాడు. చేసిన ప్రయత్నాలన్నీ చెప్పుకోవాలి అంటే సమయం అనుకూలించేలాగా లేదు. కానీ మనం అనుకున్న ప్రధానమైనటువంటి పాయింట్ మాత్రం ఇంతే ఉంది. నా చేతిలో మంత్రం ఉంది, నా మనసులో ఏదో ఒక రూపం ఉంది, నేను ధ్యానం చేసుకోగలను అని అనుకోవటం నారదుడు లాంటి మహానుభావుడికే సాధ్యం కానప్పుడు, నారదుడు లాంటి మహానుభావుడికే అది కష్టసాధ్యమైనప్పుడు సామాన్యులను గురించి చెప్పేది ఏముంటుంది? సామాన్యులకి మనస్సు మీద ఏమాత్రం పట్టు లేని వాళ్ళకి, మనస్సు మీద నిరంతరం కుదుపులే ఉండేటువంటి వారికి, మనసు కుదురుగా లేనటువంటి వారికి నిరంతర నామస్మరణ కానీ, నిరంతర రూపస్మరణ కానీ, లేదా నిరంతరం జపం చేసుకోవటం కానీ, నిరంతరం ఒకే రూపం మీద మనస్సును కుదురుగా ఉంచుకోవటం కానీ ఎక్కడి నుంచి కుదురుతాయి అనే విషయం మన మహర్షి గారికి బాగా అర్థమై ఉన్నటువంటి విషయం. అందువలన తొందరగా వీరికి కూడా కష్టమే. వీరు కూడా మనస్సును శుద్ధం చేసుకోవాలి, మనస్సును శుభ్రం చేసుకోవాలి, మనసులో ఉండేటువంటి దోషాలన్నిటినీ తొలగించుకోవాలి, మనసుకి సహజంగా ఉండేటువంటి దోషాలన్నింటినీ తొలగించుకోవాలి, మనసుకు ఉండేటువంటి పరిమితులను వాటన్నిటినీ దూరం చేసుకోవాలి. దూరం చేసుకుని మనస్సును ప్రసన్నం చేసుకుని, మనస్సును యోగ్యం చేసుకుని ఆ తర్వాత ఇలాంటి ధ్యానాలు జపాలు లాంటి వాటికి పూనుకోవటానికి వీలుగా వారు చేయవలసినటువంటి మెంటల్ ఎక్సర్సైజులు ఏవే ఉన్నాయి, చిత్త పరికర్మలు ఏవే ఉన్నాయి అనే విషయాలను మనం తెలియచెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో యథాభిమత ధ్యానాద్వా అనేటువంటి సూత్రాన్ని రచిస్తున్నారు. దీనికి ఫలితం ఏమిటి అనే విషయాన్ని పై సూత్రంలో చెప్పబోతున్నారు. మనం మధ్యలో ఆపుకున్నటువంటి
కథను కూడా మనం మళ్ళీ దాన్ని పైన ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది, దానికి సూత్రానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అని మనం కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకోబోతూ మహర్షి గారు చెప్తున్నటువంటి పరమేశ్వరుడి యొక్క ఒక రూపాన్ని మనసులో ధ్యానించుకోగలగటం అనేది ఒకదాన్ని, అలాగే మనకు ఉండేటువంటి అవస్థలు, మనకు ఉండేటువంటి శరీరాలు, ఆ శరీరాలకు పై స్థాయి శరీరాలకు ఉండేటువంటి పోలికలు, తేడాలు, వాటి మీద మనం తెచ్చిపెట్టుకోవలసినటువంటి జ్ఞానం అనే అంశాల మీద కూడా దృష్టి సారించుకుంటూ మన మనస్సు కూడా ప్రశాంతతకు గురి అవ్వాలని, మన మనసులో ఉండేటువంటి అలజడులన్నీ పోయి మనసు కుదురుకునే స్థాయికి రావాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు గారు అందని అంశాన్ని అలవోకగా మనందరికీ కూడా అందించి విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు, అలాగే వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు వారి యొక్క తత్వాన్ని తెలియజేసి మనకు ఈశ్వరుడికి జ్ఞానసిద్ధి కలిగితే మాయ అనే పొర మాత్రమే అడ్డుందని తెలుపుతూ అటువంటి పొరలు తొలగించగలిగినటువంటి శక్తిమంతుడు శ్రీనివాసుడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడిగా అర్జునుడికి అటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించాడు. అటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 42వ శ్లోకం వరకు 78వ శ్లోకం పర్యంతం 42వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు మనందరం కూడా భక్తితో పఠిద్దాం. ఆ పరమాత్మ కృపకు పాత్రులయ్యే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ. శ్రీధనంజయః అర్జున ఉవాచ. నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాయ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. సంజయ ఉవాచ. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రోషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః. విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే అష్టాదశాధ్యాయే శ్లోకాః. ఈ రకంగా మనం ఈ యోగ దర్శనంలో భాగంగా భగవద్గీతలో ఉండేటువంటి 18 అధ్యాయాలని 2 మార్లు ఇప్పటికీ పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఇటువంటి పారాయణ చేసుకునేటువంటి భాగ్యం కలగడం అదృష్టమని సంజయుడు కూడా చెప్తూ ఉన్నాడు. తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే అని
అటువంటి భాగ్యాన్ని సదా ఆ శ్రీనివాసుడు మనకి ప్రసాదించమని కోరుకుంటూ క్షమాప్రార్థన దగ్గర నుంచి అందరం కలిసి పలుకుదాం. ఆ దేవదేవుని కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం మంగళాంతం వరకు పలికి. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.